భీమారం గ్రామంలో నేను జన్మించాను. 4వ తరగతిలో ఎప్పుడు దేవుని ఆత్మ పొందానో నా చిన్నప్పటి బైబిల్ పట్టుకొని ఇదిగో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించేవాడిని. చెప్పాను, నాన్న నువ్వు చనిపోతావు అనిపిస్తుంది అంటే ఇంటి పక్కల వాళ్ళందరూ తిట్టారు, ఏంటి దయ్యా మరణాన్ని కోరుతావారా, అక్కడికి పోయిరాపో బియ్యం పట్టించుకురాపో నాన్న అన్నాడు. పొందర్రా అని చెప్పిండు. కళ్ళు మూసుకున్నాడు, అట్టే పోయిండు. అందరు అంటున్నారు, అయ్యో 24 గంటలు బైబుల్ పట్టుకుంటాడు, మోకాళ్ళ మీద ఉంటాడు, ప్రార్థన చేస్తాడు, ఈయనకి పరిస్థితి వీళ్ళకి ఎట్లొచ్చింది, ఈ కుటుంబానికి పెద్ద దిక్కు. నేను అన్నాను, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు. మాకు ఏ దిక్కు లేకపోవచ్చు, దేవుని దిక్కు అయితే ఉంది. అందరు అంటున్నారు, ఇక అయ్యేది వచ్చాడు కదా, ఇక పోయాల బరువు పని చేసుకొని బ్రతుకుతున్నప్పుడు నడుస్తూ నడుస్తూ కింద పడిపోయాను. అమ్మొచ్చన్నది, నీ అయ్యని చేసుకొని ఏం సుఖపడ్డరా, నిన్ను కన్నందుకు నేనేం సుఖపడుతున్నా, నన్ను ఏదడగద్దా బొంద కడపోయి లేపుకొని పో, కన్నప్పుడు తెలియదా. పరిస్థితి బాగాలేదు, మనుషుల మీద రోగముతో ఉండటానికి అందరికి విసుకొస్తున్నది. నిన్ను తిడుతున్నారు ఏసయ్యా, నిన్ను తిడితే నేను భరించలేను అని గుడి తాడు మా క్లాస్మేట్ అడిగానుగా, తాడిరా ఊకే లేపాలంటే కష్టమవుతుంది. ఈరోజు లాస్ట్ అయ్యా.